ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. వారఫలాలు మేషం నుండి మీనం వరకు. మొదటిగా మేషరాశి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో కొంత జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా విషయాలలో ఆత్మీయుల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందం ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమ వారు అంచనాలు అందుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో శుభవార్తలు వింటారు. ప్రయాణికులు అనుకూలంగా లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి. కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుని రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి మిత్రుల సహకారంతో పరిష్కారించుకుంటారు. భూ సంబంధిత వివాదాలు తొలుగుతాయి. నూతన వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు లభిస్తాయి. వారం చివరన ధన వ్యయ సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి. ముఖ్యమైన పనులు సొంత నిర్ణయాలతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఇంటా బయట సమస్యలు తొలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ యత్నాలు నిదానంగా అనుకూలిస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో శ్రమ సఖ్యత పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. సుబ్రహ్మణ్య కవచం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనపరంగా బంధు మిత్రుల నుండి ఊహించని సహాయం లభిస్తుంది. వివాదాలు పరిష్కారానికి నూతన పద్ధతులు పాటించి విజయం పొందుతారు. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. శత్రులు మిత్రులుగా మారి సహాయపడతారు. గృహమున శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఆలోచనలు ఆచరణలు పెట్టి లాభాలను పొందుతారు. వారం ప్రారంభంలో ధన పరంగా స్వల్ప చికాకులు తప్పవు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. హయగ్రీవ స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి కాక చికాకు పెరుగుతుంది. ఆలోచనలు స్థిరత్వం లోపించడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. దైవ దర్శనం చేసుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో అవరోధాలు ఉంటాయి. వారం మధ్యం నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తీరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహాలు పొందుతారు. అన్ని రంగముల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధనం లభిస్తుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. పనులలో ఒత్తిడి పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార వ్యవహారాలలో స్థిరమైన ఆలోచన చేయడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలుగుతాయి.
ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపారమున ప్రారంభమున పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లబ్ధి పొందుతారు. వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తులారాశి ఫలితం. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని రంగముల వారికి చికాకులు తప్పవు. వారం చివరన చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణంలో మార్గ అవరోధాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆశించిన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశయాలు నెరవేరుతాయి. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం మరింత ఉత్సాహంగా సాగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అవరోధాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణంలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. ఆర్థిక పరిస్థితుల్లో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితుల మధ్య మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. సేవా కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గలుగుతారు. వారాంతమున సంఘములో పెద్ద నుండి ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాలు సోదరులతో వివాదాలు తప్పవు. స్థిరమైన నిర్ణయాలు చేయకపోవడం వలన ఆర్థికంగా ఒడిదొడుకులు అధికమవుతాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత శ్రమ పడినా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. మిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఇతరుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఇంటా బయట ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సూచనలు స్థానచలనలు సూచనలు ఉన్నవి. వారం ప్రారంభం ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. గణపతి ఆరాధన శుభ ఫలితాన్ని పొందుతారు. కుంభరాశి ఫలితం. విద్యార్థులకు శ్రమ ఆధిక్యం పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన నిరాశ కలిగిస్తాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కొన్ని రంగముల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యన స్వల్ప ధన లాభం కలుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. మేధా దక్షిణమూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు.
శత్రుపరమైన సమస్యలు ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. శ్రమ తగిన ఫలితం పొందుతారు. వారం ప్రారంభంన స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.